హలో వెల్కమ్ వన్ అండ్ ఆల్ టు ఎడ్యుమాస్టర్ సిబిఎస్సి. ఈరోజు మనం క్లాస్ ఫోర్ యూనిట్ 1 మై ల్యాండ్ టుగెదర్ వీ క్యాన్ అనే పోయం గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాము. ఒకవేళ మీరు మొదటిసారి మన ఛానల్ కానీ వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మన క్లాస్ మొత్తం తెలుగులో ఉండబోతుంది. ఈ క్లాస్ మీరు మీ తెలుగు ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి సో దట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ దెమ్. ఓకేనా? సో టుగెదర్ వీ క్యాన్ అనేది మీరు విన్నట్లయితే దీని యొక్క మీనింగ్ ఏంటి? కలిసికట్టుగా మనం ఏదైనా పనిని స్టార్ట్ చేసామంటే డెఫినెట్గా మనం దాన్ని అచీవ్ చేయగలము అనేసి. సో దీంట్లో ఉన్న ఫస్ట్ లైన్ మీరు కానీ చూసుకున్నట్లయితే, టుగెదర్ వీ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ టాల్ హెల్పింగ్ ఈచ్ అదర్, we stand strong and tall and helping each other we never fall. సో దీని యొక్క అర్థం ఏంటంటే, సో మనం కలిసికట్టుగా ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మీరు ఫ్రెండ్స్ కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ వర్క్ చేసేటప్పుడు మీ టీమ్ మెంబర్స్ కావచ్చు, సో అది ఎవరైనా కావచ్చు. సో దాన్ని మనం ఏమని చెప్తున్నామంటే టుగెదర్ వి స్టాండ్ స్ట్రాంగ్ అండ్ టాల్. సో కలిసికట్టుగా ఉన్నట్లయితే మనం ఏదైనా అచీవ్ చేయగలము. నెక్స్ట్, చీరింగ్ అలౌడ్ వి షౌట్ అండ్ సింగ్, టీమ్ వర్క్ క్యాన్ ఓవర్కమ్ ఎనీథింగ్. ఛాలెంజెస్. సో దీని యొక్క అర్థం ఏంటంటే, అది ఎటువంటి పెద్ద కష్టమైనా సరే మనం కలిసికట్టుగా చేసినప్పుడు ఆ పర్టికులర్ పని ఏదైతే ఉందో అది ఈజీగా అవుతుంది. ఇప్పుడు టీం వర్క్ అంటే కలిసికట్టుగా చేయడం. కలిసికట్టుగా చేసినప్పుడు మనం ఆ సిచ్యువేషన్ని ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. నెక్స్ట్, విన్ ఆర్ లూజ్ వి ఆల్వేస్ షేర్, అవర్ బాండ్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఎప్పుడైనా సరే ఒక పని చేసేటప్పుడు ఒకవేళ మనం దాంట్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ గెలిచినప్పుడు మనం ఎట్లయితే షేర్ చేసుకుంటామో ఓడినప్పుడు కూడా అలాగే షేర్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ట్రస్టింగ్ అంటే ఒకరినొకరు నమ్మడం అనే బాండ్ ఏదైతే ఉందో అది అనేది చాలా క్లియర్ కట్గా అది పెంచినట్టు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, విత్ ఈచ్ హ్యాండ్ జాయిండ్ ద గోల్ ఈజ్ నియర్. విత్ ఈచ్ హ్యాండ్ జాయిండ్ ద గోల్ ఈజ్ నియర్, టీమ్ స్పిరిట్ ఫిల్స్ ద ఎయిర్ విత్ చియర్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, కొలాబరేషన్ బ్రింగ్స్ ఎవ్రీ వన్ క్లోజర్ టు సక్సెస్. అంటే కొలాబరేషన్ అంటే కలిసికట్టుగా, టీమ్ స్పిరిట్ అంటేనే అది అందరూ కలిసి చేస్తే దాన్ని మనం ఏమంటాము, టీమ్ స్పిరిట్ అంటాం. సో టీమ్ స్పిరిట్గా కలిసికట్టుగా మనం చేసినట్లయితే, ఎయిర్ విత్ చియర్ అంటే కలిసికట్టుగా మంచిగా ఒక పాట కావచ్చు, ఒక డ్యాన్స్ కావచ్చు. సో ఆ వాతావరణం ఏదైతే ఉందో అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. Together we shine our hearts as one, for in our team the joys begin. So దీని యొక్క మీనింగ్ ఏంటంటే, జాయ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ కమ్ వెన్ ఎవ్రీ వన్ వర్క్స్ యాజ్ వన్. సో జాయ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ అంటే సంతోషం కానీ లేకపోతే ఒక కంప్లీట్నెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం అందరూ కలిసికట్టుగా చేసినప్పుడు వస్తుంది. సో ఈ పోయం బేసిక్గా ఏంటంటే, కలిసికట్టుగా చేయడం వల్ల మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, అది షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో దీనివల్ల టీమ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్ us think. Answer the following. What happens when you join your hands with your team? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు కలిసికట్టుగా ఒకవేళ చేతులు కలిపి ఒక టీమ్గా వర్క్ చేసినట్లయితే సో ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మన ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. వెన్ వి జాయిన్ హ్యాండ్స్ విత్ అవర్ టీమ్ ద గోల్ బికమ్స్ ఈజియర్. మనం చేసే పని ఏదైతే ఉందో చాలా సులువుగా అయిపోతుంది. అండ్ ఎవ్రీ వన్ ఫీల్స్ మోటివేటెడ్ అండ్ జాయ్ఫుల్. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక మనిషి ఒక గేట్కి పెయింట్ కొడుతున్నారంటే ఆ ఒక మనిషి ఒక రోజంతా పెయింట్ కొట్టవచ్చు, అవునా కదా? ఒకవేళ 10 మంది ఒక తలుపుని పెయింట్ కొట్టారనుకోండి, అది విత్ ఇన్ 5 minutesలో అయిపోతుంది. సో యూ బికమ్ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ దట్ వర్క్స్ టుగెదర్ విత్ ట్రస్ట్, సపోర్ట్ అండ్ హ్యాపీనెస్. Like the poem says, with each hand joined, the goal is near. Okay, so this is our first question answer. Next, why is helping each other important? ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. ఓకే, సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉంది చూడండి. సో విత్ ఈచ్ అదర్,
సో హెల్పింగ్ ఈచ్ అదర్, మనం కలిసికట్టుగా చేసుకున్నట్లయితే దానివల్ల ఒకరిపైన ఒకరికి ట్రస్ట్ ప్రివెంట్స్ ఫెయిల్యూర్, అంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం, అక్కడ ఆ పని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ బ్రింగ్స్ ఎవ్రీ వన్ క్లోజర్ టు సక్సెస్. సో దానివల్ల ఏమవుతుంది, మనం చేసే పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. ద పోయం సేస్ హెల్పింగ్ ఈచ్ అదర్ వీ నెవర్ ఫాల్. సో ఒకరొకరు కలిసిగా చేసుకుంటే ఆ పనిలో మనం ఫెయిల్యూర్ అనేది ఇంపాసిబుల్, అంటే ఓడిపోము. విచ్ మీన్స్ దాట్ when team members support each other, they stay strong and even during tough times. సో కష్ట సమయాల్లో కూడా మీరు ఒకవేళ కలిసికట్టుగా చేసుకున్నట్లయితే ఆ పని ఏదైతే ఉందో అది సులువుగా అయిపోతుంది అనేసి. నెక్స్ట్, ఇది మీ క్లాస్ రూమ్లో చేసుకోవాల్సిన పని. థింక్ అండ్ డిస్కస్ వాట్ మేక్స్ యూ ఫీల్ జాయ్ఫుల్. అంటే ఒకవేళ మేడం మిమ్మల్ని స్కూల్లో అడగొచ్చు, మీరు ఏ పని కలిసికట్టుగా చేస్తే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు క్లాస్ 4 పిల్లలు కదా, మీరు కలిసికట్టుగా బాల్ ఆడుకోవడము, లేకపోతే కలిసిగా ప్లే గ్రౌండ్లో కానీ గ్రౌండ్లో మీరు అందరూ కలిసి ఆడుకోవడము. సో దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ మీరు ఆన్సర్ చేయొచ్చు. కెన్ యూ థింక్ ఆఫ్ ఎ గుడ్ యాక్టివిటీ దట్ యూ కెన్ డూ టుగెదర్ విత్ ఏ ఫ్రెండ్స్. సో ఎస్పెషల్లీ గేమ్స్ అనమాట. హ్యావ్ యూ ఎవర్ లాస్ట్ ఏ గేమ్. సో మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు గేమ్ ఆడినప్పుడు ఎప్పుడైనా ఓడిపోయారా? ఓడిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది అని. Imagine you are the team leader of a group project and 2 of your teammates disagreed with each other for some reason. What would you do to unite your team? సో మీరు కలిసికట్టుగా ఏదైనా టీమ్గా ఒక గేమ్ ఆడుతున్నారు. సో దాంట్లో ఇద్దరికి విభేదాలు వచ్చిందనమాట. అంటే ఓకే, ఒకరేమో లేదు తను అవుట్ అయ్యాడు అని, ఇంకొకరేమో లేదు తను అవుట్ కాలేదని. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు కానీ ఉన్నట్లయితే ఏం చేస్తారు అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్ అనమాట. సో ఇది మీరు డిస్కస్ చేసుకొని మీ క్లాస్లో మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్, లెట్ us స్పీక్. సో లెట్ us స్పీక్లో ఇక్కడ చూద్దాము. సో దర్శన, ఐ లవ్ మై కంట్రీ, వీ హ్యావ్ డిఫరెంట్ ట్రెడిషన్స్, ఫుడ్, ఫెస్టివల్స్ అండ్ లాంగ్వేజెస్, బట్ వీ స్టిల్ స్టాండ్ ఇన్ యూనిటీ. సో దర్శన, నాకు నా దేశం అంటే ఇష్టం, మన దేశంలో డిఫరెంట్గా అయిన ట్రెడిషన్స్ ఉన్నాయి. అంటే మన ఇండియన్ ట్రెడిషన్స్ అనేది, మీరు ఒక స్టేట్కి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది, అవునా కదా? సో అది వేరే కంట్రీస్తో పోలిస్తే చాలా డిఫరెంట్. మన ఫుడ్, మన భోజనం, తినే భోజనం, మనం జరుపుకునే పండగలు, ఇంకా మనం మాట్లాడే భాష, ఇవన్నీ మనని విల్ స్టాండ్ ఇన్ యూనిటీ, ఐకమత్యంగా మనల్ని కలుపుతుంది అనమాట. నెక్స్ట్, ఎస్ బొకాలి, టుగెదర్ వి స్టాండ్ ఇన్ యూనిటీ. సో అమ్మాయి దానికి అవును బొకాలి, మనం కలిసికట్టుగా ఉంటే మనం యూనిటీగా ఉంటాము అనేసి. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, రీడ్ వాట్ బొకాలి అండ్ దర్శన ఆర్ సేయింగ్. Turn to your friend sitting beside you and exchange the conversation with each other. Share what foods and festivals you like the most and say few lines about them. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కూర్చొని ఒకవేళ మాట్లాడుకోవాలనుకుంటే మీరు ఏమని మాట్లాడుకుంటారు అనేసి ఇక్కడ ఉందన్నమాట. సో హలో, నేనేం రాస్తానంటే, హలో ఐ యామ్ రేష్మా, నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి, హలో ఐ యామ్, నా పేరు వచ్చేసి రేష్మా, నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి దోశ. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ దోశ అండ్ చట్నీ. ఓకే, సో నా ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసి దీపావళి. ఎందుకు దీపావళి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మేము ఫెస్టివల్ టైంలో ఆడుకోవచ్చు. సో ఈ ఫెస్టివల్లో మెయిన్గా నాకు ఏంటంటే ఒక్క నిమిషం. సో ఈ ఫెస్టివల్ వచ్చేసి, ఇన్ దిస్ ఫెస్టివల్ ఐ లైట్ దియాస్ అంటే దీపాలు వెలిగిస్తామన్నమాట విత్ మై ఫ్యామిలీ. సో దీపావళి ఫెస్టివల్ టైంలో మేము స్వీట్స్ తింటాము అండ్ షేర్ గిఫ్ట్స్ విత్ మై ఫ్రెండ్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్ వన్. నెక్స్ట్, మోడల్ ద కాన్వర్జేషన్ ఫర్ లెర్నర్స్. ఇది మీ మేడం చూసుకుంటారు. నెక్స్ట్, ఇక్కడ లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై యూసింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని
వర్డ్స్ అనేవి ఇచ్చారు. ఏమేమి వర్డ్స్ ఇచ్చారు? కాయిర్, ప్యాక్, గ్రోవ్, హర్డ్, స్వామ్, బంచ్, బొకే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఏంటో ఇమేజ్? ఒక కర్ర ముక్కలన్నీ వాళ్ళు కట్టి పెట్టారు. సో దీన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ లైన్ మనం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎ డాష్ ఆఫ్ షీప్. సో ఎ డాష్ ఆఫ్ షీప్ని ఏమంటాము? ఒక గుంపుగా ఉన్న షీప్ని మనం ఏమంటాము? హర్డ్. హర్డ్ ఆఫ్ షీప్ అంటే మేకల గుంపుని మనం ఏమంటాము? హర్డ్ ఆఫ్ షీప్ అంటాం. నెక్స్ట్ ఎ డాష్ ఆఫ్ వూల్స్. వూల్స్ అంటే ఇక్కడ వూల్స్ కనిపిస్తుంది కదా. ఎ డాష్ ఆఫ్ వూల్స్ అంటే ఎ ప్యాక్. ఎ ప్యాక్ ఆఫ్ వూల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎ డాష్ ఆఫ్ ఫ్లవర్స్. సో మనం ఫ్లవర్స్ని ఒక గుంపుగా, ఈ బొకే ఎలా ఉంటుంది కదా, దీన్ని మనం ఏమంటామంటే బొకే ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. ఓకేనా? బొకే ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ ట్రీస్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్. సో చెట్లు వచ్చేసి గుంపుగా ఉన్నాయి. సో ఆ గుంపుగా ఉన్న చెట్లని మనం ఏమంటాము? ఏ గ్రోవ్. ఏ గ్రోవ్ ఆఫ్ ట్రీస్. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్, ఇక్కడ హనీ బీస్ అన్ని కలిసికట్టుగా ఒక చోటు ఉన్నాయి. సో దాన్ని మనం ఏమంటాము? ఏ స్వామ్ ఆఫ్ బీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్బాయిలందరూ ఒక చోట గుంపుగా ఎలా నిలబడుకున్నారు. సో దీన్ని మనం ఏమంటాము? మనం ఈదర్ వాళ్ళని ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ అంటాం, లేదంటే మనం ఒక టీమ్ ఆఫ్ బాయ్స్ అని అంటాం. నెక్స్ట్ ఎ డాష్ ఆఫ్ కీస్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కీస్ ఒక బంచ్గా ఉన్నాయని. సో దీన్ని మనం ఏమంటాము? ఏ బంచ్ ఆఫ్ కీస్. సో అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ద ఆన్సర్స్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. నెక్స్ట్ లుక్ ఎట్ ద, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందా? లుక్ ఎట్ ద మ్యాప్ గివెన్ బిలో అండ్ పే అటెన్షన్ టు ద వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ ఇట్. సో మీరు ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందన్నమాట. ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హాస్పిటల్. నెక్స్ట్ ఇవి వచ్చేసి, ఈ మ్యాప్ వచ్చేసి రోడ్. ఇక్కడ ఈ బ్లూ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఒక బ్యాంక్ అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పోస్ట్ ఆఫీస్. ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, పోస్ట్ ఆఫీస్ది. నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్లో ఏదైతే ఉందో ఇది వచ్చేసి స్కూల్. ఓకే, ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి పార్క్లో. సో దీన్ని మనం ఏమంటాము? ఈ మొత్తాన్ని దీన్ని మనం ఏమంటాము? చిల్డ్రన్ పార్క్. చిల్డ్రన్ పార్క్ అంటారు. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి ఈ ఇల్లులా ఉంది కదా, దీని పేరు వచ్చేసి బుక్ స్టోర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ మ్యాప్ని చూస్తూ మనం ఇక్కడ కొన్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మ్యాప్ని చూసుకొని నెక్స్ట్ మనం ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు రాయాలి. ఓకేనా? ఓకే, ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ డాష్. ఇక్కడ నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్ చోజన్ ఫ్రమ్ ద బాక్స్. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని మనం చూస్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలన్నమాట. ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ డాష్ ద హాస్పిటల్. సో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? సో ఇది పోస్ట్ ఆఫీస్. హాస్పిటల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ బిహైండ్ ద హాస్పిటల్. బిహైండ్ అంటే దాని వెనకాల ఉందన్నమాట. దెర్ ఈస్ ఎ బుక్ స్టోర్ డాష్ ద చిల్డ్రన్స్ పార్క్. సో చిల్డ్రన్ పార్క్ ఎక్కడ ఉంది? ఇది చిల్డ్రన్ పార్క్. సో ఇక్కడ చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్ పార్క్, ఇది వచ్చేసి బుక్ స్టోర్. అది ఎక్కడుంది? దానికి దగ్గరలో. సో దెర్ ఈస్ ఏ బుక్ స్టోర్ నియర్ ద చిల్డ్రన్స్ పార్క్. నెక్స్ట్ ద బ్యాంక్ ఈజ్ డాష్ ద స్కూల్. సో బ్యాంక్ ఎక్కడుంది? సో స్కూల్ ఉంది, స్కూల్ ఇక్కడ ఉంది, ఇంకా బ్యాంక్ వచ్చేసి ఇక్కడ ఉంది అనమాట. సో దాన్ని మనం ఏమంటాము? సో ద బ్యాంక్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్. ద బ్యాంక్ ఈజ్ ఇన్ front of the school. Next, there is an ambulance dash the post office and the hospital. So ambulance ekkadundi? post office ki hospital ki. So idi post office, idi hospital. So వీటికి మధ్యలో మనకి ఇక్కడ అంబులెన్స్ కనిపిస్తుంది. సో దాన్ని మనం ఏమంటాము? there is an ambulance between
between the post office and the hospital. సో ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన టర్మినాలజీస్ అన్నీ వాడేసాం. బిహైండ్, బిట్వీన్, నియర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ let us write. Look at the picture and answer the following question. Okay, so answer the questions given below. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయికి కాళ్ళకి దెబ్బ తగిలింది, ఇంకో అతన్ని పట్టుకొని వెళ్తున్నాడు. ఓకేనా? సో ఇది పిక్చర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ లుబాంగ్ డూయింగ్ టు హెల్ప్ హిస్ ఇంజ్యూర్డ్ ఫ్రెండ్ అండ్ వాట్ విల్ దే డూ నెక్స్ట్? సో ఇక్కడ ఇతను లుబాంగ్ అనమాట. ఇతని పేరు లుబాంగ్. తన ఫ్రెండ్కి వచ్చేసి ఇక్కడ కాళ్ళకి దెబ్బ తగిలింది. సో ఇప్పుడు నెక్స్ట్ తను ఏం చేస్తాడు అనేది ఇక్కడ క్వశ్చన్. సో వాట్ కెన్ బి ద క్వశ్చన్? వాట్ కెన్ బి ద ఆన్సర్ హియర్? ఒక్క నిమిషం. ఓకే. సో లుబాంగ్ ఏం చేస్తున్నాడంటే, లుబాంగ్ ఈజ్ హెల్పింగ్ హిస్ ఇంజ్యూర్డ్ ఫ్రెండ్ బై సపోర్టింగ్ హిమ్ అండ్ చెక్కింగ్ ఇఫ్ ఈజ్ ఓకే. తనకి బాగుందా లేదని చెక్ చేస్తున్నాడు. నెక్స్ట్ దే విల్ ప్రాబబ్లీ, సో తను నెక్స్ట్ ఏం చేస్తాడంటే, they will probably go to the hospital or ask for help to make sure his friend gets treatment. So next వాళ్ళిద్దరు కాలు దెబ్బ తగిలింది కాబట్టి నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ది. సో సెకండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఉంది. సెకండ్ది ఏంటి? ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు క్లీనింగ్ చేస్తున్నారు. ఈ అబ్బాయి డస్ట్ అంతా ఏదైతే ఉందో డస్ట్బిన్లో వేస్తున్నాడు. సో క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ఒబాంగ్, మాన్యా అండ్ టీనా డూయింగ్ అండ్ వాట్ విల్ దే డూ నెక్స్ట్? సో దీని తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అనేది క్వశ్చన్. సో దే ఆర్ క్లీనింగ్ దేర్ సరౌండింగ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిసరాలని చాలా శుభ్రంగా పెడుతున్నారు. పికింగ్ అప్ ద ట్రాష్ అంటే అక్కడ ఉన్న చెత్త ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసి ఇంకా అక్కడ ఉన్న డస్ట్బిన్లో వేస్తున్నారు, పబ్లిక్ ఏరియా. సూన్ దే విల్ త్రో ద గార్బేజ్ ఇన్ టు ద డస్ట్బిన్. మేబీ ఎన్కరేజ్ అదర్స్ టు కీప్ ద ఏరియా క్లీన్ టు. సో దీనివల్ల వాళ్ళు తమకున్న ఫ్రెండ్స్ గ్రూప్ అందరికీ ఈ పర్టికులర్ ఏరియా క్లీన్గా ఉండాలని చెప్తారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. What is Anna doing and what will the old lady do next? సో యానా ఏం చేస్తుంది అండ్ అమ్మాయి ఏం చేస్తుంది? సో ఈ అమ్మాయి పేరు యానా. ఓకే. సో అమ్మాయి ఓల్డ్ లేడీని ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రోడ్డు దాటిస్తుంది అనమాట. సో రోడ్డు దాటిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఆమె ఏం చేస్తుంది? రోడ్డు దాటించినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది అనమాట. So Anna is helping the lady in crossing the road safely by holding her hand. Next, the old lady will thank Anna and continue her way feeling cared for. Okay. Next, fourth image. So ఇది fourth image అనమాట. fourth image లో మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒక టేబుల్ మీద ఒక డ్రాయింగ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ వాళ్ళు డ్రాయింగ్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళందరూ ఆ డ్రాయింగ్తో అందరూ ఆడుకొని దాన్ని అక్కడ టేబుల్ పైన ప్రెజెంట్ చేస్తారు అనేసి మనం ఇక్కడ రాద్దాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్. ఓకే.
1 second. ఓకే. సో స్టూడెంట్స్ అందరూ ప్రాబబుల్లీ వాళ్ళ ఒక యాక్టివిటీ కానీ పజిల్ కానీ అక్కడ గేమ్ ఏదైతే ఉందో హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ లాగా వాళ్ళు దాన్ని నేర్చుకుంటారు. సో దీనివల్ల వాళ్ళకి ఒక షేర్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ 5th ఇమేజ్. సో 5th ఇమేజ్ ఏముంది ఇక్కడ? 5th ఇమేజ్లో మేడము ఒక క్వశ్చన్ అడిగింది, పిల్లలందరూ చేతులెత్తి ఆన్సర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏం అవ్వచ్చు? సో ద క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద స్టూడెంట్స్ డూయింగ్ అండ్ వాట్ విల్ ద టీచర్ డూ నెక్స్ట్? సో అక్కడ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ దానికి టీచర్ ఏం చేస్తుంది అనేసి. సో ద టీచర్ మైట్ గైడ్ దెమ్. సో ద టీచర్ మైట్ The teacher might guide them, encourage them, or help them reflect on the task, especially to reinforce the learning objective of togetherness and future tense usage. సో వాళ్ళు అక్కడ అడిగిన క్వశ్చన్కి ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది, ఎవరైనా ఒకరు లేసి ఆన్సర్ చేయండి అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్. సో లెట్ us డూ వర్కింగ్ టుగెదర్. సో ఇది వచ్చేసి మీ క్లాస్ రూమ్ యాక్టివిటీ. ఇది ఈ క్లాస్ రూమ్ యాక్టివిటీలో వాళ్ళు ఇవన్నీ మెటీరియల్స్ పెట్టుకోమన్నారు. ప్లెయిన్ పేపర్, పెన్సిల్, పెన్, క్రేయాన్, స్కెచ్ పెన్స్ అండ్ సిజర్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఇంకా పేపర్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన షేప్ విధంగా కట్ చేసుకొని పేపర్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోమన్నారు. సో ఇది మీ క్లాస్ రూమ్ యాక్టివిటీ. మీ మేడం ఎవరైతే ఉన్నారో తను మీకు చేపిస్తారనమాట. కట్ చేసిన తర్వాత ఇమేజెస్ ఏదైతే ఉందో ఇది గర్ల్స్ది, ఇంకా ఇది వచ్చేసి బాయ్స్ది. సో ఈ పర్టికులర్ ఇమేజెస్ అనేది వస్తుంది. మీరు కావాలంటే దానికి కలర్స్ పెన్ ఏదైనా డ్రా చేసి, అంటే ఇలా కలర్ స్కెచెస్ వేసి దాన్ని క్రేయాన్స్తో కలర్ఫుల్గా ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒకవేళ మీ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే, ఇంతవరకు మీరు చివరి వరకు కానీ చూసుకున్నట్లయితే క్లాస్ని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.